ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మంచి చెడు. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు ధనికుడు, చిన్నవాడు పేదవాడు. ఒకసారి ఇద్దరూ కలుసుకున్నప్పుడు మాటల సందర్భంలో చిన్నవాడు తన అన్నతో, జీవితం క్రూరమైనదే, అయినప్పటికీ చెడు చేయటం కన్నా మంచి చేయటమే విధాయకం అన్నాడు. చాలే, లోకంలో చెడు తప్ప మంచి ఎక్కడుంది? మంచి చేసిన వాడు మట్టి కొట్టుకుపోతాడు అన్నాడు అన్న. లేదన్నా, మంచి చేసేవాడికి ఫలితం ఉండి తీరుతుంది అన్నాడు తమ్ముడు. సరే అయితే, మనం పందెం వేసుకొని ఎదురైన వాళ్లను ముగ్గురిని అడుగుదాం. వారు నువ్వన్నట్టే అంటే నాకున్నదంతా నీకిచ్చేస్తాను, నేనన్నట్టు అన్నారనుకో నీకున్నదంతా నాకిచ్చేయి అన్నాడు అన్న. సరే, నీ ఇష్టం అన్నాడు పేదవాడు. ఇద్దరూ వీధి వెంట బయలుదేరారు. వారికొక కూలీ చేసుకునేవాడు ఎదురుపడ్డాడు. వాళ్ళు వాణ్ణి, బతుకు తెరువుకు ఏది మంచిది, మంచి చేయటమా చెడు చేయటమా అని అడిగాడు. మీరెంత పిచ్చివాళ్ళు, లోకంలో మంచి ఎక్కడున్నది? నన్ను చూడండి, రాత్రింబగళ్ళు ఒళ్ళు హూనం చేసుకొని పనిచేశాను. ఏమిచ్చారు? తిండికి చాలదు. ఆ ఇచ్చేదానిలో మళ్ళీ కోత పెట్టాడు పని చేయించుకున్న పెద్ద మనిషి. మంచిగా బతకటం కన్నా చెడుగా బతకటమే మేలు అంటూ వాడు వెళ్ళిపోయాడు. అన్నదమ్ములు మరికొంత దూరం వెళ్ళాక ఒక వర్తకుడు ఎదురయ్యాడు. వాళ్ళు అతన్ని మంచిగా బతకటం మేలా చెడుగా బతకటం మేలా అని అడిగారు. ఏం ప్రశ్న వేశారు? మంచి చేసి బతకగలమా? ఒక్క అమ్మకం చెయ్యాలంటే 100 అబద్ధాలు ఆడాలాయే, లేకపోతే నీ సరుకు అమ్ముడు కాదే అంటూ వర్తకుడు ముందుకు సాగాడు. చూశావా, ఇద్దరూ నాతోనే ఏకీభవించారు అన్నాడు అన్న. వారికొక జమీందారు ఎదురయ్యాడు. ఆయనను కూడా వారు అదే విధంగా ప్రశ్నించారు. మంచిగా బతకటమా ఈ ప్రపంచంలోనా? ఇంకా నయం, నేనే ఉన్నాను, నేనే మంచిగా బతకటం మొదలు పెడితే అని మాట కూడా పూర్తి చేయకుండా జమీందారు సాగిపోయాడు. తమ్ముడు, విన్నావా? ఇక ఇంటికి తిరిగిపోదాం పద. పందెంలో ఓడిపోయావు గనక నీకున్నదంతా నా పరం చేసేయి అన్నాడు అన్న. అతను తమ్ముడింట గల కొద్ది సామాను తీసుకుపోతూ, ప్రస్తుతానికి నీ పూరిపాకతో నాకు పని లేదు గనక నీకింకో చోటు దొరికేదాకా ఇందులో ఉండి తర్వాత నాకు స్వాధీనం చేసేయి అన్నాడు. పేదవాడు, భార్యాబిడ్డలు పూరిపాకలో కూర్చున్నారు. వారికి తిండి లేదు. ఏదైనా అమ్ముదామన్నా ఇల్లు అయ్యవారి నట్టిల్లు లాగున్నది. కూలికి పోదామన్నా చుట్టుపక్కల ఎక్కడా పనులు లేవు. ఆకలి బాధ దుస్సాహం అయ్యేసరికి పేదవాడు ఒక సంచి తీసుకొని అన్న ఇంటికి వెళ్ళి, పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు, ఇంట్లో ఒక్క గింజ లేదు, సంచిడు బియ్యమో నూకలో ఏది ఇవ్వగలిగితే అది ఇయ్యి అని అడిగాడు. బియ్యం ఎక్కడున్నవి? నూకలిస్తాను, కానీ నీ కన్నొకటి పొడవనిస్తావా అని అన్న అన్నాడు. కావలిస్తే కన్ను పొడిచి అయినా నూకలియ్యి, నీ మేలు దేవుడు మరవడు అన్నాడు తమ్ముడు. అన్న తన పేద తమ్ముడికి సంచీడు నూకలిచ్చి ఒక కన్ను పొడిచి పంపేశాడు. పేదవాడు సంచి తీసుకుని ఇంటికి రాగానే అతని భార్య అతన్ని చూసి బావురుమన్నది. అతను జరిగిన సంగతి భార్యకు చెప్పాడు. ఇద్దరూ కాసేపు ఏడ్చి ఇంత గంజి కాచుకొని పిల్లలకింత పోసి తామింత తాగారు. 1 వారం గడిచింది. నూకలు అయిపోయాయి. మళ్లీ ఆకలి పిశాచం వారిని పట్టుకున్నది. గత్యంతరం లేక పేదవాడు తిరిగి తన అన్న వద్దకే వెళ్ళాడు. 2వ కన్ను కూడా పొడిచి అన్న అతనికి మరొక సంచీడు నూకలిచ్చాడు. గుడ్డివాడైపోయిన తమ్ముడు ఎలాగో ఇల్లు చేరుకున్నాడు. అతని భార్య చాలా ఆవేదన పడింది. 2 కళ్ళు లేక ఎట్లా బతుకుతావు? ఇంకెవరినడిగినా ఇన్ని నూకలు దొరికేవేనేమో అని ఆమె వాపోయింది. ఎందుకేడుస్తావే? ప్రపంచంలో ఎందరు గుడ్డివాళ్లు లేరు? వారందరూ బతకటం లేదా అన్నాడు పేదవాడు. 2వసారి తెచ్చుకున్న నూకలు కూడా అయిపోయాక అతను తన భార్యతో, ఇంక మా అన్న దగ్గరికి వెళ్లటం వృధా. ఇంక పొడవటానికి నాకు కళ్ళు లేవు. నన్ను తీసుకుపోయి ఊరి బయట దారి పక్క పెద్ద రావి చెట్టు కింద కూర్చోబెట్టు. రోజల్లా అక్కడే కూర్చుంటాను. వచ్చేపోయేవాళ్లు తృణమో పనమో వెయ్యకపోరు. సాయంకాలం చీకటి పడే వేళ వచ్చి నన్నిల్లు చేర్చుదువు గాని అన్నాడు. అతని భార్య పెద్దరావి చెట్టు కింద కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. దారెపోయేవాళ్లు అతనికి డబ్బులు, ఇతర ఆహార పదార్థాలు ఇచ్చారు. సాయంకాలం అయ్యింది. అతనికి ఇంటికి పోవాలని తొందర పుట్టింది. కాని భార్య ఇంకా రాలేదు. తనంతట తానే పోదామనుకుని ఆ గుడ్డివాడు కర్ర తాటించుకుంటూ బయలుదేరాడు. అయితే అతను దారి తప్పాడు. ఎంతసేపు నడిచినా ఇల్లు రాదు. కొంతసేపటికి చెట్ల ఆకుల గలగల వినిపించి తాను అడవికి చేరుకున్నానని గ్రహించాడు. అడవిలో రాత్రివేళ క్రూరమృగాల భయం జాస్తి. అందుచేత అతను ఒక పెద్ద చెట్టు కోసం తడివి ఎంతో కష్టం మీద దానిపైకి ఎక్కి కదలకుండా అక్కడ కూర్చొని తెల్లవార్లు అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాడు. అర్ధరాత్రి అయ్యింది. కొన్ని పిశాచాలు ఆ చెట్టు కిందకు చేరాయి. పిశాచాల నాయకుడు మిగిలిన పిశాచాలను, మీరేం ఘనకార్యాలు చేశారు అని అడిగాడు.
ఒక పిశాచి, నేను 2 సంచుల నూకల కోసం అన్నచేత తమ్ముడి కళ్ళు పొడిపించాను అన్నది. బాగానే ఉంది, కానీ దానికి విరుగుడున్నది. ఈ చెట్టు కింద పడిన మంచుబొట్లు తమ్ముడి కళ్లకు రాస్తే అతని కళ్ళు మళ్ళీ వచ్చేస్తాయి అన్నాడు నాయకుడు. ఈ మాట వాళ్ళకి తెలుసు గనకనా అన్నది పిశాచి. ఇంకో పిశాచి, నేను ఫలానా గ్రామంలో నీటి చుక్క లేకుండా చేశాను. వాళ్ళు నీళ్ల కోసం ఆమడ దూరం పోవాలి, దారిలోనే చస్తారు అన్నది. బాగానే ఉంది, కాని దానికి విరుగుడున్నది. ఆ గ్రామానికి దగ్గరే ఉన్న బస్తీ వెలుపల ఉండే కొండరాయిని పక్కకు తోస్తే అంతులేని నీరు పొంగి వస్తుంది అన్నాడు పిశాచాల నాయకుడు. ఈ సంగతి ఎవరికి తెలుసు గనక అన్నది రెండో పిశాచి. మూడో పిశాచి, ఫలాని దేశపు రాజుకున్న ఒక్క కూతురికి గుడ్డితనం తెప్పించాను. వైద్యులు దాన్ని నయం చేయలేక తన్నుకు చస్తున్నారు అన్నది. నీ మొహం, ఆ గుడ్డితనం కూడా ఈ చెట్టు కింద మంచు చుక్కలు రాస్తే పోతుంది. ఈసారి ఘనకార్యాలు చేస్తే ఇటువంటి లొసుగులు లేకుండా చూడండి, పదండి అన్నాడు పిశాచాల నాయకుడు. ఈ సంభాషణ అంతా చెట్టు మీద నుంచి వింటున్న పేదవాడు పిశాచాలు వెళ్ళిపోయినట్టు రూఢీ చేసుకుని ఉపాయంగా చెట్టు దిగి వచ్చి చెట్టు కింద ఉన్న మంచు చుక్కలు కళ్లకు రాసుకున్నాడు. వెంటనే అతనికి ఎప్పటి దృష్టి తిరిగి వచ్చింది. అతను తన వెంట ఉన్న చిప్పలో కొంత మంచునీరు పోసుకొని వట్టిపోయిన గ్రామానికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక ముసలిది నీళ్ల కావడి మోసుకుపోతూ కనిపించింది. కాస్త తాగటానికి మంచినీళ్ళిస్తావా అవ్వా అని అతను ఆమెను అడిగాడు. ఈ నీళ్ల కోసం 4 కోసులు వెళ్ళి వస్తున్నానాయనా, దారిలోనే సగం చిందిపోయాయి. మాది పెద్ద బలగం, ఇంటిల్లిపాతికి ఇవే నీళ్లు. అయినా దాహమన్నవాడికి ఎట్లా కాదనేది, తాగు అంటూ ముసలిది అతనికి నీళ్ళిచ్చింది. విచారించకవ్వా, నేను వచ్చేసరికి మీ ఊళ్ళో పుష్కలంగా నీరుంటుందిలే అన్నాడు పేదవాడు. ముసలిది ఉత్సాహంతో ఈ శుభవార్త తమ గ్రామస్తులకు చెప్పటానికి వెళ్ళిపోయింది. గ్రామస్తులందరూ అతనికి ఎదురు వచ్చి, బాబూ, మాకు నీరిచ్చి పుణ్యం కట్టుకో అని వేడుకున్నారు. అందుకే వచ్చాను. ఈ గ్రామానికి దగ్గరగా ఒక బస్తీ ఉన్నదటగా, నన్ను అక్కడికి తీసుకుపోండి అన్నాడు పేదవాడు. బస్తీ వెలుపలనే పెద్ద కొండరాయి ఉన్నది. గ్రామస్తులంతా చేరి ఎంతో శ్రమపడి ఆ కొండరాతిని పక్కకు పడదోశారు. వెంటనే పాతాళగంగ పైకి వచ్చి వెల్లువలా ప్రవహించింది. గ్రామస్తులు పేదవాణ్ణి దేవుణ్ణి కొలిచినట్టు కొలిచి అతనికి ఎంతో డబ్బు కానుకలు ఇచ్చారు. అతను దూర ప్రయాణం మీద వెళ్తున్నట్టు తెలిసి అతనికి ఒక మంచి గుర్రాన్ని కూడా ఇచ్చారు. అతను తిన్నగా గుడ్డి రాజకుమార్తె ఉన్న దేశం చేరి ఆమె గుడ్డితనానికి చికిత్స చేస్తానని రాజుగారికి కబురు చేశాడు. మధ్యవాళ్లు నిరుత్సాహపరిచినా ఇతని సంగతి విని ఉన్న రాజుగారు ఇతని కోసం మనుషులను పంపాడు. పేదవాడు రాజకుమార్తె వద్దకు వెళ్లి తాను చిప్పలోకి తీసుకున్న మంచుబొట్లతో వేళ్లు తడిచేసుకుని రాజకుమార్తె కళ్ళు నిమురగానే ఆమెకు దృష్టి తిరిగి వచ్చింది. రాజు ఆనందానికి మేరలేదు. ఆయన అతనికి అంతులేని డబ్బు, వస్తువాహనాలు బహుమానంగా ఇచ్చాడు. వాటిని తీసుకుని అతను తన ఇల్లు చేరుకునేసరికి అతని భార్య పొందిన ఆశ్చర్యానందాలు అంతా ఇంతా కాదు. ఆమె ఆ సాయంకాలం తన భర్త కోసం వెళ్లేసరికి అతను చెట్టు కింద లేడు. అసలే కళ్ళు లేనివాడు, ఎటు వెళ్లాడో ఏమయ్యాడోనని ఆమె తల్లడిల్లిపోతున్నది. అలా వెళ్లినవాడు కళ్లతోనూ అంతులేని సంపదతోనూ తిరిగి వచ్చాడు. అంతకన్నా ఆశ్చర్యమూ ఆనందమూ ఏముంటుంది? ఈ వార్త ఊరంతటా పొక్కింది. అందరూ అతన్ని అభినందించటానికి వచ్చారు. అతను జరిగినదంతా దాచకుండా అందరికీ చెప్పాడు. అతని అన్నకు ఆశ పుట్టింది. ఆ రాత్రి అతను వెళ్లి పిశాచాలు చేరే చెట్టెక్కి కూర్చున్నాడు. వాటి సంభాషణ విని తాను కూడా కుబేరుడు కావచ్చునని అతని ఆశ. కానీ ఆ రాత్రి పిశాచాలు మహా ఆగ్రహావేశంలో ఉన్నాయి. ఎవడో దుర్మార్గుడు మనం అనుకున్న మాటలన్నీ విని మనం చేసిన ఘనకార్యాలకు విరుగుడు చేశాడు. వాణ్ణి పట్టండి, చీల్చండి అని పిశాచాలు అరుస్తూ చెట్టు చుట్టూ తాండవం చేశాయి. వాటికి చెట్టు మీద ఉన్న మనిషి కనిపించాడు. మా రహస్యాలు తెలుసుకుందామని మళ్ళీ వచ్చావా అంటూ అవి అతన్ని చీల్చి చెండాడేశాయి.